ఒక దట్టమైన అడవికి సింహం రాజుగా ఉండేది. సింహం దగ్గర పెద్ద పులి మంత్రిగా ఉండేది. కానీ ఎప్పటికైనా అడవికి రాజు కావాలని పులి కలలు కంటూ ఉండేది. అదే అడవిలో ఉంటున్న ఒక జిత్తులు నక్క ఎప్పటికైనా అడవికి రాజు కాకపోయినా కనీసం మంత్రిగానైనా ఉండాలని అనుకుంటూ ఉండేది. అందుకే అది ముందు జాగ్రత్తగా అడవిలోని జంతువులను మంచి చేసుకుని వాటితో స్నేహంగా ఉంటూ ఉండేది. ఒకసారి సింహం రాజు పని మీద వేరే అడవికి వెళుతూ వారం రోజుల పాటు పులిని రాజుగా ఉండమని చెప్పి సింహం రాజు వెళ్ళిపోతాడు. ఆ విషయం తెలుసుకున్న నక్క పెద్ద పులి దగ్గరకు వచ్చి, పులి మామ, నువ్వు వారం రోజుల పాటు రాజుగా ఉన్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. కానీ నువ్వు వారం రోజులు మాత్రమే రాజుగా ఉంటున్నందుకు కాస్త బాధగా కూడా ఉంది. ఎందుకంటే నిన్ను శాశ్వతంగా ఈ అడవికి రాజుగా చూడాలని నా ఆశ. నీలాంటి వాళ్ళ అండ నాకుంటే తప్పకుండా ఈ అడవికి శాశ్వతంగా రాజునవుతానక్క. నీకు నా అండే కాదు పులి మామ, నువ్వు రాజైన తర్వాత నన్ను మంత్రిని చేస్తానంటే ఈ అడవిలోని జంతువులు పక్షులు అందరి అండ నీకుండేలా చేస్తాను. తప్పకుండా చేస్తానక్క. ముందు నన్ను రాజును కానివ్వు, తరువాత ఏం చెయ్యాలో 2 రోజుల్లో నీకు చెబుతాను. తరువాత నక్క జంతువుల దగ్గరికి వెళ్లి, మన మహారాజు సింహం పని మీద వేరే అడవికి వెళ్ళాడట. అతను రావటానికి కొన్ని నెలల సమయం పడుతుంది. అప్పటి వరకు పులిరాజును మహారాజుగా ఉండమని సింహం రాజు చెప్పి వెళ్ళాడట. మరిప్పుడు ఆ మంత్రి పదవి ఖాళీగా ఉంది కదా, పులిరాజు నన్ను మంత్రిగా ఉండమని అంటున్నాడు. మరి మీరేమంటారు? నువ్వు మా అందరికి కావలసిన వాడివి నక్క బావా. నువ్వు మంత్రిగా ఉంటానంటే మేమెందుకు కాదంటాము అంటాయి జంతువులు. అనుకున్నట్లుగానే మరో 2 రోజుల తర్వాత నక్క పులి ఒకచోట సమావేశమవుతాయి. అప్పుడు పులి నక్కతో, కొంప మునిగింది నక్క, మహారాజు ఎల్లుండే వస్తున్నాడట. నేను రాజుగా నువ్వు మంత్రిగా కావటానికి ఏం చెయ్యాలో ప్లాన్ వేసుకోకముందే ఆ సింహం రాజు వస్తున్నాడు. మనకి ఎక్కువ సమయం లేదు. మనం ఏం చెయ్యాలన్నా 2 రోజుల వ్యవధిలోనే చెయ్యాలి. జంతువులన్నింటినీ నేను ఒప్పించాను పులిరాజా. ఇక సింహం సంగతి ఏం చేద్దామో నువ్వే చెప్పు. దానికి నేను ఒక ప్లాన్ వేశాను నక్క. ఎల్లుండి మహారాజు వచ్చే సమయానికి మనిద్దరం కొండపైన కాపు కాసి మహారాజు కొండ మీద నుండి వచ్చే సమయంలో పైనుండి క్రిందకు తోసేద్దాం. చూసేవాళ్లు సింహంరాజు ప్రమాదవశాత్తు చనిపోయాడని అనుకుంటారు. తరువాత కొద్ది రోజులు మనం కూడా బాధపడినట్లు నటిద్దాం. ఆ తరువాత నేను రాజు, నువ్వు మంత్రి. ఇక ఆ పైన చెప్పేదేముంది? ప్రతిరోజు జంతువుల మాంసంతో మనం పండగ చేసుకోవచ్చు. ఏమంటావు? నేనేమంటాను పులిరాజా, నాకు తలుచుకుంటేనే సంతోషంతో ఎగిరి గంతులేయాలని అనిపిస్తుంది అంటుంది నక్క. కాని పెద్ద పులి నక్క మాట్లాడుకున్నదంతా చెట్టు మీదున్న మీను అనే పక్షి వింటుంది. అది వెంటనే జంతువుల దగ్గరకు వచ్చి పులి నక్క మాట్లాడుకున్నదంతా చెబుతుంది. అంతా విన్న జంతువులు వాటికి పెద్దగా ఉన్న ఏనుగు అవాకైపోతాయి. తరువాత ఏనుగు కొన్ని జంతువులు కలిసి నక్కకు పెద్ద పులికి సరైన శిక్ష వేయాలని అనుకుంటాయి. ఆ రోజు సాయంత్రం అవి నక్కను పిలిచి, నక్క బావా, నువ్వు ఈ అడవికి మంత్రి అవుతున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. అందుకే రేపు నీకు మహారాజు కాబోతున్న పులిరాజుకు మంచి విందిద్దామని అనుకుంటున్నాము. ఎలాగైనా నువ్వే పులిరాజును ఒప్పించి తీసుకురావాలి అంటాయి జంతువులు. నక్క సంతోషంగా సరేనని ఒప్పుకుంటుంది. మరుసటి రోజు అన్నట్లుగానే పులిని వెంటబెట్టుకుని జంతువులు రమ్మన్న చోటుకు వస్తుంది నక్క. అక్కడ జంతువులన్నీ 2 కుండలలో ఆహారం తయారు చేసి సిద్ధంగా ఉంచుతాయి. పులి నక్క రాగానే, రండి పులిరాజా, మీకోసం ఈ 2 కుండలలో చేపల కూరతో ఆహారం రెడీగా ఉంచాం, తినండి అంటాయి జంతువులు. పులి నక్క 2 కుండలు తలపెట్టగానే అంతకుముందే జంతువులు కుండలకు తుమ్మబంక అంటించి ఉంచటం వలన వాటి తలలు 2 కుండలకు అతుక్కుపోతాయి. తరువాత తమ తలలు ఎంత ప్రయత్నించినా బయటికి రాకపోవడంతో పులి నక్క 2 గొడవ చేయటం మొదలు పెడతాయి. ముందుగా నక్క, ఏ జంతువులు, ఏం చేశారు? మా తలలేంటి ఇలా అతుక్కుపోయాయి అని అరుస్తుంది. అప్పుడు ఏనుగు, మీరు మాకు చేయాలనుకున్న ద్రోహానికి ఇదే మీకు సరైన శిక్ష. మహారాజు వచ్చే వరకు ఇలాగే కుండతో ఉండండి. అప్పటి వరకు మీరు బ్రతుకుంటే మహారాజు వేసే శిక్ష అనుభవిద్దురు గాని అంటుంది ఏనుగు. తరువాత పులి నక్క అరుస్తున్నా వినిపించుకోకుండా జంతువులన్నీ అక్కడి నుండి వెళ్ళిపోతాయి. అలా మరుసటి రోజు వరకు అవి 2 కుండలతో అలాగే ఉండిపోతాయి. తరువాత రోజు అవి 2 అడవిలో తిరుగుతూ ఉండగా అటువైపు నుండి 2 కుందేళ్లు మాట్లాడుకుంటూ వెళ్తుంటాయి. అప్పుడు నక్క వాటితో, మిత్రులారా, దయచేసి మీరైనా మా తల మీద ఉన్న ఈ కుండలను తొలగించండి అని బ్రతిమలాడుతుంది నక్క. అయ్యో నక్క బావా, మేము చిన్న జంతువులం, మీకు మేమేం సహాయం చేయగలం చెప్పు. కానీ మిమ్మల్ని అలా చూస్తుంటే జాలిగా అనిపిస్తుంది. ఇక్కడికి దగ్గరలో నా మిత్రుడు దుప్పి ఉన్నాడు. తనైతే తన కొమ్ములతో ఈ కుండలను పగలగొట్టగలడు. రండి వెళ్దాం అని కుందేలు అనగానే పులి నక్క బ్రతుకు జీవుడు అనుకుంటూ కుందేళ్ల వెంట వెళ్తాయి. కుందేళ్లు వాటిని కొంత దూరం తీసుకువచ్చిన తర్వాత, అవును పులిరాజా, మీ తల మీద ఉన్న కుండలను పగలగొడితే మాకేంటి లాభం? మీరేం అడిగితే అది తప్పకుండా ఇస్తాం కుందేళ్లు. నాకు ఊపిరాడటం లేదు. ముందే కుండను పగలగొట్టమని నీ స్నేహితుడికి చెప్పు. నా స్నేహితుడికి ఈ అడవికి మంత్రి కావాలని ఉందట.
చేస్తావా మరి? నీ స్నేహితుడిని తప్పకుండా మంత్రిని చేస్తాను. ముందు ఈ కుండను పగలగొట్టమను. ఏంటి పులి మామ, నువ్వు రాజు అయితే నేను కదా మంత్రిని, మరి దుప్పిని మంత్రిని చేస్తానంటావేమిటి? అంటుంది నక్క. ముందు కుండలను పగలగొట్టనివ్వండి, మీరేమవుతారో అప్పుడు చూదురు గాని అంటూ ఏనుగు తన తొండంతో 2 కుండలను పగలగొట్టగానే పులి నక్క హమ్మయ్య అని ఊపిరి పీల్చుకుంటాయి. కానీ వెంటనే అక్కడికి సింహం రాజు రావటంతో అవాక్కైపోతాయి అవి 2. వెంటనే పులి తేరుకుని, మీరెప్పుడొచ్చారు సింహం రాజా అంటుంది. మీరిద్దరూ రాజు మంత్రి పదవి గురించి మాట్లాడుకోవటానికి ముందే వచ్చాను. అసలు మిమ్మల్ని ఇక్కడికి తీసుకురమ్మని చెప్పిందే నేను. మీ వేషాలన్నీ ఈ ఏనుగు నాకు చెప్పింది. ఇప్పుడు చెప్పండి, మీకేం శిక్ష విధించాలో అంటుంది సింహం. మీరు మమ్మల్ని ప్రాణాలతో వదిలేస్తే అదే చాలు మహారాజా. మేము ఈ అడవి నుండి పారిపోతాం, ఇంకెప్పుడు మీకు కనిపించం. మాకు ప్రాణభిక్ష పెట్టండి చాలు. రాత్రి నుండి ఈ కొండలో తల పెట్టుకుని ఊపిరాడకుండా నరకం అనుభవించడమే మాకు పెద్ద శిక్ష అంటాయి పులి నక్క. ఏనుగు కూడా వాళ్ళిద్దరినీ వెళ్ళనివ్వండి మహారాజా, అదే వారికి పెద్ద శిక్ష అనటంతో వెంటనే పారిపోండి. ఇంకెప్పుడైనా ఈ అడవిలో కనిపించారో అదే మీకు ఆఖరి రోజు అని సింహం అనటంతో పులి నక్క 2 పరుగులంకించుకుని అడవి నుండి పారిపోతాయి. తరువాత తెలివైన ఏనుగును మంత్రిగా చేస్తుంది సింహం. అప్పటి నుండి జంతువులన్నీ సంతోషంగా కలిసిమెలిసి ఉంటాయి. ఫ్రెండ్స్, ఈ స్టోరీ నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.